నువ్వు తెగ నమ్ముతారా అని నేను అడుగుతున్నా. నువ్వెందుకు అడుగుతలేవు నరేంద్ర మోడీని? బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇయ్యలేదని మోడీ వస్తే ఎందుకు ధర్నా చేయలే? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఎందుకు నిలదీయలే? ఐటీఐఆర్ కారిడార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే? చంద్రశేఖరరావు, 100 రోజులు కాలేదు మమ్మల్ని దిగిపోమంటున్నవే. 10 ఏళ్ళైనా తెలంగాణకు అన్యాయం చేసిన మోడీకి వ్యతిరేకంగా ఇవాళ నువ్వెందుకు కార్యక్రమాలు తీసుకుంటలేవు? అంటే ఇవాళ మీరిద్దరు ఒక్కటయ్యి మా మీద దాడులు చేయాలంట. ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీని ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు సమర్థించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మిత్రులారా, మా అక్కలు మా ఆడబిడ్డలు వాళ్ళందరి కష్టాలు చూసి వచ్చిన 48 గంటల్లోనే మా పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్న ఆర్టీసీ ఆడబిడ్డలకు దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పొంది 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టాలలో ఉన్న ఆర్టీసీకి చెల్లించిన మాట నిజం కాదా? ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంటి ఆయనను పైసలు అడిగే పరిస్థితి. ఇవాళ ఇంటి ఆయనను అమ్మగారింటి అత్తగారింటికే కాదు, యాదగిరి గుట్టకు పోవాలన్నా భద్రాచలం రాములవారి తలంబ్రాలకు పోవాలన్నా అనా పైసా పెట్టకుండా మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తలేరా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఇంటి ఖర్చులు పెరిగినాయి, పిల్లల చదువుల ఫీజులు పెరిగినాయి. అందుకే ఆడబిడ్డ సంపాదించుకున్న సొమ్ము ఆడబిడ్డకు ఉండాలని మోడీ కేసీఆర్ కలిసి సిలిండర్ను 1200 చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి పేదవాళ్లను ఆదుకున్న మాట వాస్తవం కాదా? 50 లక్షల కుటుంబాలు ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ పొందుతున్న మాట నిజం కాదా? ఇవాళ కరెంటు వ్యవసాయానికే ఉచితం కాదు, పేదవాళ్ళ ఇంటికి కూడా ఉచిత కరెంటు ఇవ్వాలని 200 యూనిట్లు ఉచితంగా 60 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచితంగా కరెంటు ఇస్తున్న మాట నిజం కాదా? అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, పేదవాడికి సొంత ఇల్లు ఆత్మగౌరవం, పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని ఇవాళ 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదలకు ఇల్లు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్లకు 10 లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చిన మాట నిజం కాదా? 3 నెలల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలు ప్రభుత్వంలో చేపట్టి పేద నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని చూసిన మాట నిజం కాదా? ఇవాళ బలహీన వర్గాల జనాభా లెక్క కట్టండి, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని మా పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చిన మాట నిజం కాదా? ఇన్ని పనులు మేం చేస్తుంటే మమ్మల్ని దిగిపోవాలని, మమ్మల్ని ఓడగొట్టాలని అక్కడి నుంచి మోడీ, ఇక్కడి నుంచి కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. మిత్రులారా, ఇవాళ అందుకే మీ దగ్గరకు వచ్చిన ఈ సిరిసిల్ల గడ్డ మీద చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా, అనుకోకుండా ఆలస్యమైంది. అయినా సరే మిమ్మల్ని కలవాలని వచ్చిన మీ ద్వారా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలించే వరకు వదిలేదే లేదు. వచ్చేసారి సిరిసిల్లకు పట్టిన పీడను వదిలించే బాధ్యత నేను తీసుకుంటా, మీరందరూ తీసుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మహేందర్ అన్న గెలిచినుంటే మీకు బాధలు తప్పేవి. ఇవాళ ఆయన పొంకనాలు కొడుతున్నాడు, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఈ ఉద్దెరోడు 40,000 కోట్ల రూపాయలు ఉద్దెర పెట్టిపోయింది ఆ పోతా. ఇక ఆ ఉద్దెర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా. మా చేనేత కార్మికులకు కూడా 150-160 కోట్లు బకాయిలు పెడితే మా ఆది సీనన్న, మా పొన్నం ప్రభాకర్ మహేందర్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర 275 అంట 275 కోట్లు ఉద్దెర పెట్టిపోయిండు. ఈ ఉద్దెరోడు, ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ఉద్దెర బకాయిలు ఎక్కువైనాయి. వీళ్ళు వస్తే నేను మాట్లాడి, నేతన్నలు గీతన్నలు మన వాళ్ళు మనకు ఓట్లేసిండ్రు, మనల్ని గెలిపించిండ్రు,
వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం ఎంబడే 50 కోట్ల